నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వరులకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఒక పార్ట్ టైమ్ బిజినెస్ ఆపర్చునిటీ, నెక్స్ట్ మనీ ప్రజెంటేషన్ మనం ఏ విధంగా చూడొచ్చు, మనం ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ ద్వారా మనం ఏ విధంగా డబ్బులు సంపాదించవచ్చు అని టోటల్‌గా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మనం ఈ యొక్క బిజినెస్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఈ యొక్క కంపెనీ పేరేంటి? కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంటి? కంపెనీ యొక్క విజన్ ఏంటి? అని టోటల్‌గా మనం తెలుసుకున్నట్టయితే మనం డూ ఆర్ నాట్ అనేది మనకు తెలుస్తుంది. కంపెనీ పేరొచ్చేసి నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది అని చూసినట్టయితే 11th డిసెంబర్ 2013లో. ఈ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ యొక్క హెడ్ ఆఫీస్ ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఒక నెక్స్ట్ మనీ అప్లికేషన్ ఎప్పుడు డెవలప్ చేయడం జరిగింది అని చూసినట్టయితే 1 జనవరి 2017లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. అదే విధంగా కంపెనీ యొక్క మేనేజింగ్ మన యొక్క డైరెక్టర్ వచ్చేసి శ్రీ షబ్నా ప్రవీణ్ మేడం గారు. కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్‌లో రిజిస్ట్రేషన్ అయినటువంటి కంపెనీ. భారత ప్రభుత్వం గుర్తించినటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. కంపెనీ యొక్క సీరియల్ నంబర్ కనుక చూసినట్లయితే 277 కంపెనీ యొక్క సీరియల్ నంబర్. కంపెనీ ఒక స్టార్ట్ అయిన 3 సంవత్సరాల లోపే 30 లక్షలకు పైగా మెంబర్స్ ఈ యొక్క అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడం అనేది జరిగింది. దాంతో పాటు కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్‌లో రిజిస్ట్రేషన్ అయినటువంటి కంపెనీ యొక్క సీరియల్ నంబర్ 277 అని తెలుసుకున్నాం. టోటల్‌గా ఇండియాలో ఎన్ని కంపెనీలు ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్‌లో రిజిస్ట్రేషన్ అయినాయి అని చూసినట్టయితే 457 కంపెనీలు. ఈ యొక్క 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రొడక్ట్ బేసిస్‌లో ఉన్నాయి. సర్వీస్ సెక్టార్‌లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. అదే మనకు దీంట్లో మనము ఏ విధంగా చూడాలి? కంపెనీ విజన్ ఏంటి అని చూసినట్టయితే కంపెనీ యొక్క విజన్ వచ్చేసి ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అనేది మన యొక్క అమౌంట్ మనం వేరే వాళ్ళకి పంపియడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. ఇప్పుడు మనం ఇది చేయలేం. కానీ మనము గనక చూసినట్టయితే కంపెనీ యొక్క విజన్‌లోనే ఫస్ట్ పాయింటే ఉంది ఫ్రెండ్స్. ఓపెన్ వాలెట్ బ్యాంక్. కానీ మనం సంపాదించిన డబ్బులు మనము ఇన్‌స్టంట్‌గా మన యొక్క నియర్ అండ్ డియర్ అకౌంట్ కావచ్చు, మన అకౌంట్ కావచ్చు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ మనకు ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఉంది. మనకు ప్రతి వ్యక్తిని కోటేశ్వరులు చేసే అవకాశం ఉంది. ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్‌గా చేయాల్సిన అవసరం ఉంది. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని చూసినట్టయితే ఈ కామర్స్ బిజినెస్ ద్వారా, నెక్స్ట్ కామర్స్ బిజినెస్ ద్వారా మనము బి2బి విధానం ద్వారా అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు డిజిటల్ ఇండియా చూడండి ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది మనం డిజిటల్‌లో వర్క్ చేసుకోండి. యెస్, మనం డిజిటల్‌లో వర్క్ చేస్తున్నాం. ఆ తర్వాత హెల్తీ ఇండియా, సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్ ఇప్పియాలనేదే కంపెనీ యొక్క ఉద్దేశ్యం. ఆ తర్వాత వెల్తీ ఇండియా, ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా కల్పించాలి అన్నదే కంపెనీ యొక్క ఉద్దేశ్యం. మనం అదే వర్క్ చేస్తున్నాం. ఆ తర్వాత చూడండి మనకు కంపెనీ యొక్క అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్స్ గనక చూసినట్టయితే కంపెనీ యొక్క అవార్డ్ రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్ 2017లో. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఎక్సలెన్స్ అవార్డ్ 2019లో. అదే విధంగా బెస్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్ ఆఫ్ ది ఇయర్ 2017లో ఈ యొక్క కంపెనీ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత చూడండి మనకు మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి శ్రీ షబ్నా ప్రవీణ్ మేడం గారు డిజిటల్ ఉమెన్స్ అవార్డ్ తీసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు గోల్డెన్ లిఫా అవార్డ్ కూడా తీసుకోవడం జరిగింది. అదే విధంగా కంపెనీ లీగల్ గానే ఉందా లేదా? ఎందుకంటే మనం ఏ వర్క్ చేసినా మనం లీగల్ గా చేయాలి. డాక్యుమెంట్స్ కరెక్టే ఉన్నాయా లేవా అన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. కంపెనీ యొక్క డాక్యుమెంట్ చూద్దాం ఇప్పుడు మనం. జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, దాంతో పాటు మనకు ఇన్కాన్ఫర్మేషన్ సర్టిఫికేట్, అదే విధంగా ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్, పాన్ కార్డ్, ఇంకా ఇవన్నీ ఉండాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ. ఆ తర్వాత చూడండి మనకు ఐఎస్ఓ సర్టిఫికేట్, దాంతో పాటు మనకు ఎంఎస్సి అవార్డ్ తీసుకోవడం జరిగింది ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంతో పాటు వాట్ ఇస్ నెక్స్ట్ మనీ అని చూసినట్టయితే నెక్స్ట్ మనీ యొక్క
మనకు ఈ యొక్క అప్లికేషన్ యొక్క ఫ్యూచర్స్ ఏంటి? ఈ యొక్క అప్లికేషన్‌లో ఉన్నటువంటి ఫ్యూచర్స్ ఏంటి? అని చూసినట్టయితే, ఈ యొక్క అప్లికేషన్‌లో కనుక చూసినట్టయితే మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. ప్రతి ట్రాన్సాక్షన్‌లో మనకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి మనకు రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది. డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు మనం ప్రతి వ్యక్తికి మనకు డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు వస్తుంది. ఆ తర్వాత చూడండి మనము ఈ వాలెట్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ. మనము ఈ యొక్క ఈ వాలెట్ ఫెసిలిటీతో పాటు ఈ కామర్స్ బేస్డ్ అప్లికేషన్ ఇది. దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే అన్ని రకాల రీచార్జెస్ అనేది మనము చేసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు మనం ఇక్కడ అన్ని రకాల బిల్ పేమెంట్స్ కూడా మనం ఇక్కడ చేసుకునేటువంటి అవకాశం ఉంది. బిల్ పేమెంట్స్ చేయడం ద్వారా మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. దాంతో పాటు మన బస్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్ అన్ని రకాల మనకు బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, ఇవన్నీ మనము ఇక్కడ చేసుకునే అవకాశం ఉంది. మనకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి దాంట్లో క్యాష్ బ్యాక్, గ్యారంటీ క్యాష్ బ్యాక్. ఆ తర్వాత చూడండి మనం ఇక్కడ మర్చెంట్ ఫెసిలిటీ ఉంది. మనం మర్చెంట్ అనేది మనము ఒక షాప్ వాళ్ళకి ఇవ్వచ్చు. దాంతో పాటు సర్వీసెస్ వాళ్ళకి ఇవ్వచ్చు. మనకు ఈ యొక్క నెక్స్ట్ మనీ మర్చెంట్ అప్లికేషన్ కూడా మన యొక్క నెక్స్ట్ షాపింగ్‌లో ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ షాపింగ్ అనేది మనకు కంపెనీ డెవలప్ చేసినటువంటి షాపింగ్ పోర్టల్ అండి ఇది. దీంట్లో కూడా మనము షాపింగ్ చేసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు ఆఫర్స్ అండ్ టై అప్స్‌లో అన్ని రకాల షాపింగ్స్ మనకు అమెజాన్ కావచ్చు, ఫ్లిప్‌కార్ట్ కావచ్చు, మంత్రా కావచ్చు, ఇవన్నీ సెక్టార్‌లలో మనము నెక్స్ట్ మనీ ద్వారా గనక వెళ్లి మనం షాపింగ్ చేసుకున్నట్టయితే అఫిలియేటెడ్ క్యాష్ బ్యాక్ మనకు అఫిలియేట్ పార్ట్నర్‌గా మనకు క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇన్స్యూరెన్స్ సెక్టార్ కూడా ఉంది. ఈ యొక్క ఇన్స్యూరెన్స్ సెక్టార్ అనేది మనము వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు. మనము డైరెక్ట్‌గా గనక చేసుకుంటే మనకు అక్కడ ఏజెంట్ కమిషన్ వెళ్తుంది. అదే గనక మనం నెక్స్ట్ మనీ ద్వారా చేసుకున్నట్టయితే అక్కడ ఏజెంట్‌కి వెళ్ళే కమిషన్ మనకే వస్తుంది. దాంతో పాటు మనం చూసినట్టయితే నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ గనక చూసినట్టయితే బిగ్ ఇన్‌కమ్ ఆపర్చునిటీ ఉంది ఇక్కడ. దాంతో పాటు అప్లికేషన్ పైన మనకు డైరెక్ట్ సెల్లింగ్‌లో వచ్చినటువంటి కంపెనీ అనుకున్నాం మనం. దాంతో పాటు ఇక్కడ మన యొక్క అలవాట్లను చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మన యొక్క హ్యాబిట్స్‌ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మనము మన యొక్క ప్రొడక్ట్ అనేది మనము సేమ్ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. సర్వీసెస్ పైన మనకు గ్యారంటీగా బెనిఫిట్ వస్తుంది. ఈ కామర్స్ బేస్డ్ బిజినెస్ ఇది. దాంతో పాటు ఇన్‌స్టంట్ ఎర్నింగ్ ఉంది ఇక్కడ. ఇన్‌స్టంట్ విత్‌డ్రాల్స్ ఉంది. ఇన్‌స్టంట్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు మనము. ఎంబటే మనం బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అంత ఫెసిలిటీ ఉంది ఇక్కడ. దాంతో పాటు నామినేషన్ ఫెసిలిటీ ఉంది. మనము చేస్తున్నటువంటి మన బిజినెస్ పైన మనకి రిస్క్ ఏదైనా జరిగినట్టయితే మనకు వచ్చే ఇన్‌కమ్ మన యొక్క ఫ్యామిలీకి అనేది వెళ్ళడం జరుగుతుంది. మన యొక్క ఇన్‌కమ్ కావచ్చు, మన పొజిషన్ కావచ్చు. సేమ్ టు సేమ్ మన నామినీకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ఉంది. మన యొక్క లెవెల్ పెరుగుతూ ఉంటే మన యొక్క ఇన్‌కమ్ కూడా గ్రో అవుతూనే ఉంటుంది. ఈజీ టు బిల్డ్ టీమ్. మన యొక్క టీమ్‌ని మనము ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనకు ఇక్కడ డిజిటల్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ద్వారా తీసుకోవచ్చు. దాంతో పాటు మనం ఏ విధంగా సైన్ అప్ చేయాలి? సైన్ అప్ ప్రాసెస్ ఏంటి అని చూసినట్టయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ అని ఎంటర్ చేసినట్టయితే మనం ఈ యొక్క అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత చూడండి మనము డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మనకు ఎవరైతే రిఫర్ చేశారో, మనకు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క రెఫరల్ నేమ్ తీసుకోవాలి. వాళ్ళ యొక్క రెఫరల్ నేమ్ తీసుకున్న తర్వాత అక్కడ మనము ఎంటర్ చేయాలి. ఫస్ట్ స్టెప్‌లో ఎంటర్ చేసిన తర్వాత చెక్ చేయాలి. చెక్ చేసినట్టయితే వాళ్ళ యొక్క నేమ్ వస్తుంది. వాళ్ళ యొక్క యూజర్ నేమ్ వస్తుంది. వాళ్ళ యొక్క మొబైల్ నంబర్ వస్తుంది. అది వాళ్ళేనా కాదా? వాళ్ళే అనుకున్నట్టయితే కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత కంగ్రాచ్యులేషన్స్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత చూడండి మనకు మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. మీ యొక్క మొబైల్ నంబర్, మీ యొక్క ఈమెయిల్ ఐడీ, మీ యొక్క యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. అది మీ పిల్లల పేరు కావచ్చు, మీ పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు. క్రియేట్ చేసుకున్న తర్వాత పక్కన చెక్ చేయండి. ఎందుకంటే కంపెనీలో ఒక్కరికి మాత్రమే ఉంటుంది యూజర్ నేమ్. మినిమమ్ 4 క్యారెక్టర్స్ సరిపోతుంది. ఆ తర్వాత చూడండి మనకక్కడ మీ యొక్క పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క ఆరో స్టెప్‌లో మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. అది మీ పేరు కావచ్చు, ఇక్కడ
నంబర్స్ కావచ్చు, అంకెలు కావచ్చు, సంఖ్యలు కావచ్చు అక్కడ ఎంటర్ చేసి మినిమమ్ 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ డబుల్ టచ్ చేసేసి అక్కడ సైన్ అప్ పైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీరు ఫ్రీ సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తికి ఆఫర్స్ అండ్ టై అప్స్‌లో అమెజాన్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. క్యాష్ బ్యాక్ వస్తుంది. వెహికల్ ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు. క్యాష్ బ్యాక్ వస్తుంది. హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు. క్యాష్ బ్యాక్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, రెడ్ ఐటీస్ కూడా మనము బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. దాంతో పాటు ఒకవేళ గనక మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నట్టయితే, ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది మనకు ఆల్రెడీ మార్కెట్‌లో ఉన్నటువంటిది. అమెజాన్‌లో ఉంది, యూట్యూబ్‌లో ఉంది, స్విగ్గీ, జొమాటోలో ఉంది. కానీ ఆ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్‌కు, ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ డిఫరెంట్ ఏంటి అంటే, మనం అమెజాన్‌లో గనుక తీసుకున్నట్టయితే సంవత్సరానికి రూ. 999 పే చేయాలి. అక్కడ ఎలాంటి క్యాష్ బ్యాక్ అనేది మనకు గ్యారంటీగా రావట్లేదు. దాంతో పాటు రివార్డ్ పాయింట్స్ రావడం లేదు. అదే విధంగా అక్కడ ఎవ్రీ ఇయర్ మనం పే చేయాలి. కానీ ఇక్కడ గనక చూసినట్టయితే మనం చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ రూ. 1770 గనక మనము ఇన్వెస్ట్ చేసి ఏదైతే మనము ప్రైమ్ మెంబర్‌షిప్ అనుకున్నామో, ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది ఓన్లీ రూ. 1770 గనక మనం తీసుకున్నట్టయితే 1500 అనేది కంపెనీకి వెళ్తుంది. 270 అనేది జీఎస్టీ ఫర్ లైఫ్ టైమ్. కనుక మనం తీసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, మనకు ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుంది. మనం ఏ విధంగా తీసుకోవచ్చు అని చూసినట్టయితే రైట్ సైడ్ డౌన్‌లో మనకు యెల్లో కలర్‌లో వాలెట్ అని ఉంటుంది. దానిపైన టచ్ చేయాలి. ఆ తర్వాత చూడండి మనకక్కడ అమౌంట్ ఎంటర్ చేయాలి. 1770 యాడ్ మనీ పైన టచ్ చేసి 1770 ఎంటర్ చేసేసి ఐసీఐసీ పే కావచ్చు, మనకు పే యూ మనీ కావచ్చు. దానిపైన టచ్ చేసేసి అక్కడ మనము నెట్ బ్యాంకింగా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, మన యొక్క అకౌంట్‌లో మనకు ఎక్కడ డబ్బులున్నాయో దాని నుంచి మనం తెచ్చుకునే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ డెబిట్ కార్డ్ అనుకుంటే డెబిట్ కార్డ్ యొక్క 16 డిజిట్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మనము ఎక్స్‌పైరీ డేట్ ఎంటర్ చేయాలి. సీవీవీ నంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత పే నౌ పైన టచ్ చేసినట్లయితే మన యొక్క బ్యాంక్ నుంచి మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ మనం ఎంటర్ చేసిన తర్వాత మనము మన యొక్క బ్యాంక్‌లోకి మన యొక్క బ్యాంక్ నుంచి డిడక్షన్ అయ్యి మన యొక్క వాలెట్‌లోకి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మనం అప్‌డేట్ పైన టచ్ చేయాలి. అప్‌డేట్ పైన టచ్ చేసి మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి అప్‌డేట్ చేసేస్తే అప్పుడు మనకు 1500 రివార్డ్ పాయింట్ వస్తున్నాయి. దీంతో పాటు ప్రతి సర్వీసెస్ పైన గ్యారంటీగా క్యాష్ బ్యాక్ వస్తుంది ఫర్ లైఫ్ టైమ్. అదే విధంగా మనము బిల్లింగ్స్ పైన మనకు రివార్డ్ పాయింట్స్‌తో అక్కడ యూజ్ కావు, కానీ మనకు డిస్కౌంట్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూ. 1 అనుకున్నాం మనం. ప్రతి దాంట్లో మనకు రివార్డ్ పాయింట్స్ అనేది యూజ్ అవుతున్నాయి. దాంతో పాటు మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూ. 1 కానీ మనము ట్రాన్సాక్షన్‌లో వాడుకుంటాం ఈ యొక్క రివార్డ్ పాయింట్స్. అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎంత పర్సెంటేజ్ ఉపయోగపడుతుంది అని చూసినట్టయితే, రీచార్జ్ సెక్షన్‌లో మనకు 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం. దాంతో పాటు బుకింగ్ సెక్షన్‌లో గనుక చూసినట్టయితే 2-4% మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకుంటున్నాం. మనకు 2% అనేది క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి, ఆఫర్స్ అండ్ టై అప్స్‌లో మనం అమెజాన్ కావచ్చు, ఫ్లిప్‌కార్ట్ కావచ్చు, మంత్రా కావచ్చు, ఇక్కడ మనకు 0.5% నుంచి 10% వరకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు. ఎలాంటి మనకు ఇక్కడ మనకు గ్యారంటీగా మనకు ఓన్లీ క్యాష్ బ్యాక్ మాత్రమే వస్తుంది. రివార్డ్ పాయింట్స్ అనేది యూజ్ కావు. దాంతో పాటు ఇక్కడ నెక్స్ట్ షాపింగ్ ఉంది. ఈ యొక్క నెక్స్ట్ షాపింగ్ అనేది కంపెనీ షాపింగ్ పోర్టల్ అండి ఇది. ఇక్కడ మనకు 10-70% మనకు రివార్డ్ పాయింట్స్ మనకు యూజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు 10-20% అనేది క్యాష్ బ్యాక్ కూడా వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా మనం చూసినట్టయితే ఇక్కడ ఎంఆర్‌పీ పైన మనకు 100% డిస్కౌంట్ పాయింట్స్ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎంఆర్‌పీ పైన మనకు 100% ఎంఆర్‌పీ మనకు డిస్కౌంట్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ గనుక చూసినట్టయితే బిల్లింగ్ సెక్షన్‌లో మనకు ఇక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ అనేది యూజ్ కావు. దాంతో పాటు మనకు ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రాదు. కానీ మనకు డిస్కౌంట్ పాయింట్స్ అనేది 25% అనేది రావడం జరుగుతుంది. అది పోస్ట్‌పెయిడ్ బిల్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, మనకు గ్యాస్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు. బిల్లింగ్ సెక్షన్‌లో మాత్రం మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత చూడండి, మనం గనక డైరెక్ట్‌గా గనక రిఫర్ చేసినట్టయితే 20% వస్తుంది. 1500 పైన 20% అంటే రూ. 300. ఈ యొక్క రూ. 300 మనము ఒక 5 మందిని మనము రిఫర్ చేసినట్టయితే మన అమౌంట్ మనకొచ్చేసింది. ఇక్కడ ఎలాంటి రిస్క్ లేదు. ఇది మనం డైరెక్ట్‌గా మన బ్యాంకు తీసేసుకోవచ్చు. ఐఎంపీఎస్ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు.
ఆ తర్వాత సెకండ్ లెవెల్ నుంచి మన యొక్క డౌన్ లైన్‌లో ఉన్న వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు రిఫర్ చేసినట్టయితే మనకు 2% వస్తుంది. 1500 పైన 2% అంటే రూ. 30. ఈ ఒక రూ. 30 మనము కూడా బ్యాంకు తీసుకునే అవకాశం ఉంది. ఐఎంపీఎస్ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సంఖ్య కానీ, టైం కానీ కండిషన్ లేదు ఫ్రెండ్స్. అక్కడ ఒక్కరొచ్చినా మనం ఆ డబ్బులు మనం తీసుకునే అవకాశం ఉంది. కానీ మన యొక్క వాలెట్‌లో మినిమమ్ 500 అనేది ఉండాలి. ఆ తర్వాత చూడండి మనకు 1500 మనకు ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది కంపెనీ. ఎంత పర్సెంటేజ్ మనకు డిస్ట్రిబ్యూషన్ చేస్తుందని చూసినట్టయితే టోటల్‌గా 74% ఇన్‌స్టంట్ పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. 74% ఇన్‌స్టంట్ పేమెంట్ చేసేస్తుంది. ఆ తర్వాత మనకు ఇంకొక 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్టీ రూపకంగా ఇచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకొక మనకు 10% అనేది మనకక్కడ గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెట్టేస్తుంది. ఇంకొక 10% అనేది మనకు 3.75% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయి వస్తుంది మనకు. ఆ తర్వాత చూడండి మనకు ఈచ్ వన్ టీచ్ వై అనే విధానం ద్వారా గనక మనం పని చేసినట్టయితే టోటల్‌గా మనకు 178,00,00,000 ఓన్లీ 10 లెవెల్‌లలోనే సంపాదించుకునే అవకాశం ఉంది. 5, 25, 125 ఈ విధంగా ఈ స్ట్రక్చర్‌లో గనక. కానీ మనకు ఆర్ఆర్‌ఆర్ 36 గనక చేసినట్టయితే 1,000,00,00,000 దాటుతుంది ఫ్రెండ్స్. దీంట్లో ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతాం అనేది మన పైన డిపెండ్ అయింది. మనం 100% సక్సెస్ అయినట్టయితే 178,00,00,000 వస్తుంది. మనం 10% సక్సెస్ అయినా 17,80,00,000 వచ్చే అవకాశమే ఉంది. అవకాశం మనకు కంపెనీ ఇస్తుంది. దాంట్లో మనము ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతాం అనేది మన పైన డిపెండ్ అయి ఉంది. ఆ తర్వాత చూడండి మనం 1% సక్సెస్ అయిన 2,00,00,000 సంపాదించుకోవచ్చు. సింపుల్‌గా మనం ఒక 1% పెట్టుకున్నా ఏం టెన్షన్ లేదు ఫ్రెండ్స్. మనం లైఫ్ టైమ్ కూడా కష్టపడ్డ మనకు ఇన్‌కమ్ అనేది 2,00,00,000 రాదు బయట. అది 0.1% సక్సెస్ అయిన 17,00,00,000 మనకు రూ. 17,80,000 వచ్చే అవకాశం ఉంది. దాంట్లో మనం ఎంత పర్సెంటేజ్ అనేది మనకే డిపెండ్. ఆ తర్వాత చూడండి మనకి ఇంకా ఏ బెనిఫిట్ ఉంది. మనము ఆఫ్టర్ 10 లెవెల్ ఏ విధంగా సంపాదించుకోవచ్చు. 10 లెవెల్ల తర్వాత మనం ఏ విధంగా సంపాదించుకోవచ్చు అని చూసినట్టయితే మనకు టీమ్ రాయల్టీ ఉంది. ఒక సిల్వర్ స్టార్ రాయల్టీ. మనం తీసుకొచ్చిన 5 మందిని ప్రైమ్ మెంబర్ చేసి ఒక్కొక్క లెవెల్‌లో ఒక్కొక్కరు ప్రైమ్ మెంబర్ అయినా మనకు సిల్వర్ స్టార్ రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు 1% వస్తుంది. మనకు సిల్వర్ స్టార్ రాయల్టీ. దాంతో పాటు ఈ మంత్‌లో గనక రూ. 1,250 చేసిన కంపెనీ టర్నోవర్ నుంచి 1% ఇస్తారు ఫ్రెండ్స్. ఓన్లీ రూ. 1,250 ఓన్లీ. చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది నెక్స్ట్ మనీలో. ఇంతకుముందు మనకు రూ. 2,500 ఉండే. కానీ ఈ మంత్‌లో గనక రూ. 1,250 చేసినా మనకు ఈ యొక్క ఇన్‌కమ్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. సక్సెస్ అవ్వండి. ఈ మంత్‌లో గనక కంపల్సరీ సాలరీ అచీవ్ అయ్యే అవకాశం ఉంది. సిల్వర్ స్టార్ కావచ్చు, గోల్డ్ స్టార్ కావచ్చు. సగంలో సగం మనకు ఆఫర్ ఇచ్చేసింది కంపెనీ. ఆ తర్వాత టీమ్ రాయల్టీ రూపకంగా లీడర్‌షిప్ రాయల్టీ 5, 25 ఎవరైతే చేస్తారో వాళ్ళకు లీడర్‌షిప్ రాయల్టీ వస్తుంది. వాళ్ళ డైరెక్ట్ ఉన్న మెంబర్స్ ఎవరైతే సంపాదిస్తున్నారో ఆ యొక్క దాంట్లో ఇన్‌కమ్‌లో వాళ్ళకు 10% వస్తుంది. ఎవ్రీ డే వస్తుంది. అది మనం బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. వాళ్ళకి రూ. 100 వచ్చిందంటే మీకు రూ. 10 వస్తుంది. వాళ్ళకు రూ. 1,000 వస్తే మీకు రూ. 100 వస్తుంది. ఎవ్రీ డే వస్తుంది. ఆ తర్వాత చూడండి ఇక్కడ మనము డైమండ్ స్టార్ రాయల్టీ. మనం తీసుకొచ్చిన 5 మందిని మనం సిల్వర్ గనక చేసినట్టయితే ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు 2% వస్తుంది. రూ. 30 డిఫరెన్షియల్‌గా సిల్వర్‌కి 1% వెళ్తుంది. గోల్డ్‌కు 1% వస్తుంది. ఆ తర్వాత చూడండి డైమండ్ స్టార్ రాయల్టీ ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు డైమండ్ స్టార్ రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది 3%. డైమండ్ స్టార్ రాయల్టీ కావాలి అంటే మనం చేయాల్సిన పని ఏం లేదు ఫ్రెండ్స్. ఓన్లీ మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు. డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనము గోల్డ్ స్టార్ చేసినట్టయితే మనం డైమండ్ స్టార్ అయ్యే అవకాశం ఉంది. ఇది చేయడం ద్వారా మనకు 3% వస్తుంది. ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్. ఆ తర్వాత కంపెనీ రాయల్టీ. ఈ యొక్క కంపెనీ రాయల్టీ అనేది క్రౌన్ డైమండ్ గనక చూసినట్టయితే కంపెనీ టర్నోవర్ 1% సేమ్. కానీ ఇప్పుడు గనక మనము క్రౌన్ డైమండ్ కావాలంటే డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనం డైమండ్స్ గనక చేసినట్టయితే మనం క్రౌన్ డైమండ్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్. కంపెనీ టర్నోవర్ నుంచి 1% వస్తుంది. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. కానీ ఈ మంత్ నుంచి మినిమమ్ 50,000 అనేది సంపాదించాలి. కానీ ఈ మంత్‌లో
25,000 సంపాదించిన మనకు ఈ యొక్క అవకాశం అనేది తీసుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. ఆ తర్వాత చూడండి రీపర్చేస్ ఇన్‌కమ్. బ్యూటిఫుల్ ఇన్‌కమ్ అండి రీపర్చేస్ ఇన్‌కమ్. మన డౌన్‌లైన్‌లో ఎవ్వరు ఎక్కడ రీచార్జ్ చేసుకున్నా మనకు వచ్చే బెనిఫిట్స్. ఎగ్జాంపుల్ గనుక మన టీమ్ గనుక ఒక 1,00,000 అయినట్టయితే ఒక్కొక్కరు తరపు నుండి ఒక 25 పైసా వచ్చినా పర్ డే 25,000 రూపీస్ సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. పాసివ్ ఇన్‌కమ్ అండి. ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే 1000 రూపీస్ రీచార్జ్ చేస్తే 1% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. అంటే 10 రూపీస్ మైనస్ అయిపోయింది. మనం రీచార్జ్ చేసింది ఎంత? రూ. 990. కానీ దాంట్లో కూడా మనకు 2% క్యాష్ బ్యాక్ వస్తే ఫైనల్ రీచార్జ్ మనకు ఎంత అయినట్టు? ఓన్లీ రూ. 970. అది మనకి ఏ విధంగా బెనిఫిట్ జరిగిందని చూసినట్టయితే 20 రూపీస్ గనక క్యాష్ బ్యాక్ వస్తే దాంట్లో 25% అంటే మనకు రూ. 5. రూ. 5ని ఈక్వల్‌గా 10 లెవెల్ డివైడ్ చేసినట్టయితే 50 పైసా పర్ లెవెల్. కానీ దాంట్లో కూడా ఇంకా తక్కువ చేశారు. ఓన్లీ రూ. 10 క్యాష్ బ్యాక్ వచ్చిన 25% డివైడ్ చేస్తే 2.5 పైసా పర్ 10 లెవెల్ చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్ 0.25 పైసా పర్ డే 1,00,000 రూపీ సంపాదించుకోవచ్చు. ఓన్లీ రీచార్జ్ సెక్షన్‌లోనే 25,000 వస్తాయి. ఇంకా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బాటా, టాటా, మంత్రా ఇవన్నీ ఉన్నాయి. అన్నిటిలో ఇంకెంత ఇన్‌కమ్ రావచ్చు? అన్ని రావచ్చు. దాంతో పాటు మర్చెంట్ రాయల్టీ ఉంది. ఎక్సలెంట్ ఈ యొక్క ఇన్‌కమ్ అండి. మర్చెంట్ రాయల్టీ అనేది గనుక చూసినట్టయితే మనము ఆల్రెడీ పే చేస్తున్నాం. ఆల్రెడీ కిరాణా షాప్‌లో పే చేస్తున్నాం. చికెన్ సెంటర్‌లో పే చేస్తున్నాం. సూపర్ మార్కెట్‌లో కూడా పే చేస్తున్నాం. పెట్రోల్ పంప్‌లో కూడా పే చేస్తున్నాం ఫ్రెండ్స్. కానీ అక్కడ మనకి ఎలాంటి బెనిఫిట్ రావట్లేదు. ఆలోచన చేయండి. మనం గనక మన నెక్స్ట్ మనీ మర్చెంట్ ఇస్తే మనకి ఏ విధంగా బెనిఫిట్ ఇస్తారు? కండిషన్ ఏంటి అని చూసినట్టయితే క్రైటీరియా ఏం లేదు ఫ్రెండ్స్. ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనీ మర్చెంట్. కానీ ఎవరైతే మర్చెంట్ ఉన్నారో వాళ్ళు కస్టమర్‌కు 10% డిస్కౌంట్ ఇవ్వాలి. 10% డిస్కౌంట్ ఇస్తే ఏం బెనిఫిట్ జరుగుతుంది? చూడండి ఫ్రెండ్స్, కొత్త కస్టమర్స్ వస్తారు వాళ్ళకి. దాంతో పాటు మనకు మనం రిఫర్ చేసినందుకు మనకు 1% వస్తుంది. దాంతో పాటు పైన 10 అప్‌లైన్ వరకు బెనిఫిట్ జరుగుతుంది. కంపెనీకి బెనిఫిట్ ప్రతి ఒక్కరికి బెనిఫిట్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ గనుక ఒక రూ. 1000 మనము బిల్ పేమెంట్ చేసాము అక్కడ. దాంట్లో 7.5% అంటే రూ. 75 మైనస్ అయిపోయింది. కానీ అతను పే చేసింది ఎంత? 925. కానీ కస్టమర్‌కు ఏదైతే మర్చెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 900 వెళ్ళింది. 10% డిస్కౌంట్ కాబట్టి రూ. 25 ఎక్కడ వెళ్ళింది? అని మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇది ఒక రూ. 100 పైన 10% డిస్కౌంట్ పైన ఇవ్వడం జరిగింది. ఈ యొక్క స్ట్రక్చర్ అనేది 90% అనేది ఎవరైతే కిరాణా షాప్ వాళ్ళు ఉన్నారో, స్టోర్ ఉన్నారో వాళ్ళకెళ్ళిపోయింది. నెక్స్ట్ మనీ యూజర్‌కు 7.5%. ఆ తర్వాత నెక్స్ట్ మనీ యూజర్ అప్లైన్‌కు 0.5%. కంపెనీ రాయల్టీ అనేది 0.5%. మర్చెంట్ రిఫరల్ అనేది 1%. ఆ తర్వాత మర్చెంట్ రిఫరల్ అప్లైన్‌కు 0.1%, 5%. ఈ విధంగా ఈ యొక్క స్ట్రక్చర్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే అప్లికేషన్ అండి ఇది. దాంతో పాటు ఇక్కడ మనకు 1 క్యూఆర్ కోడ్ ఫర్ ఆల్. ఫోన్‌పే, గూగుల్ పే, భారత్ పే ఏ విధంగానో మనకు నెక్స్ట్ మనీ మర్చెంట్ కూడా అదే విధంగా ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనము ఏ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు, ఏ విధంగా రెడీమ్ చేసుకోవచ్చు ఇవన్నీ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మనకు రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. మనం రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కామర్స్‌లో గనుక చూసినట్టయితే మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ ప్రతి దాంట్లో క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. దాంతో పాటు డిస్కౌంట్ పాయింట్స్ వస్తుంది. అదే విధంగా లైవ్ ట్రాకింగ్ కూడా చేయొచ్చు. మనము రిఫరల్ చేసిన వాళ్ళు ఏదైతే బుక్ చేసుకుంటారో వాళ్ళు వచ్చిన ప్రొడక్ట్ మనకు షిప్పింగ్ ఓకే అయిందా లేదా? దాంతో పాటు అక్కడ ఆ యొక్క షిప్పింగ్‌తో పాటు మనకు డెలివరీ ఎప్పటి వరకు అయితుంది? ఎక్కడి వరకు వచ్చింది మన ప్రొడక్ట్ అనేది లైవ్ ట్రాకింగ్ కూడా చేయొచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏంటి అని చూసినట్టయితే కరెంట్ అవైలబుల్ ప్రొడక్ట్స్ మఫర్‌లలో కావచ్చు, ఇస్కాన్ కావచ్చు, బజాజ్ కావచ్చు, నిరోలిఫ్ కావచ్చు. అదే విధంగా అప్‌కమింగ్ ప్రొడక్ట్స్ హావెల్స్ ఉంది, జేబీఎల్ ఉంది, ప్రోగ్ ఉంది. ఇవన్నీ కూడా అప్‌కమింగ్ ప్రొడక్ట్స్. అది మనము ఏ విధంగా లైవ్ ట్రాకింగ్ చేయొచ్చు అనేది మనం ఆర్డర్ పెట్టుకున్నాక ఈ యొక్క లైవ్ ట్రాకింగ్ కూడా చూసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ ఉంది. మన యొక్క డెబిట్ కార్డ్ మనం ఎక్కడ యూజ్ చేసినా మనకు క్యాష్ బ్యాక్ రాదు. కానీ నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ గనుక యూజ్ చేసుకున్నట్టయితే ఫస్ట్ మనకు 3 రకాల బెనిఫిట్ ఉంది. ఫస్ట్ వచ్చేసి రూ. 100 క్యాష్ బ్యాక్ వచ్చింది అంటే దాంట్లో 25% మనకు 10 లెవెల్ డివైడ్ చేయడం జరుగుతుంది. సెకండ్ వచ్చేసి బోనస్ అనేది 2% ఎక్స్‌ట్రా మనము రిడీమబుల్ అమౌంట్ ఎప్పుడైతే యాడ్ చేసుకుంటామో ఫస్ట్ టైమ్
వాళ్ళకు 2% అనేది ఎక్స్‌ట్రా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ గనుక ఎక్కడ స్వైప్ చేసినా మనకు 0.4% క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంట్లో 25% 10 లెవెల్ డివైడ్ చేయడం అనేది జరిగింది. అది మనకు ఏ విధంగా పర్చేజ్ చేయొచ్చు. కంపెనీ ఈ యొక్క డెబిట్ కార్డ్ యొక్క కాస్ట్ ఎంత అని చూసినట్టయితే రూ. 900 మనకు రూ. 100 అనేది డెలివరీ చార్జ్ పోయింది. మినిమమ్ రూ. 1000 అబోవ్ ఉంటే ఈ యొక్క డెలివరీ చార్జ్ రూ. 100 అనేది రాదు. ఆ తర్వాత చూడండి కాస్ట్ వచ్చేసి 700 వచ్చేసింది. దాంట్లో కూడా మనము ఇక్కడ మనం బుక్ చేసుకున్నట్టయితే మనకు రూ. 100 క్యాష్ బ్యాక్ వచ్చిందంటే యావరేజ్‌గా 500 మనం ఈ యొక్క డెబిట్ కార్డ్ అనేది వర్చువల్ కార్డ్ తీసుకోవచ్చు. ఇంకా ఫిజికల్ కార్డ్ అనేది ఇక్కడ రాలేదు. ఆ తర్వాత చూడండి మనం వర్చువల్ కార్డ్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి. ఓటీపీ నంబర్ ఎంటర్ చేయాలి. డౌన్‌లోడ్ చేసుకోవాలి. మన యొక్క బ్యాలెన్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సీవీవీ నంబర్ ఏ విధంగా చూడొచ్చు. ఈ డీటెయిల్స్ అనేది లోడ్ బ్యాలెన్స్ ఏ విధంగా ఉంది. అమౌంట్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి. దాంతో పాటు నెక్స్ట్ జెన్ కార్డ్ అప్లికేషన్ కూడా డౌన్‌లోడ్ చేసుకొని మనం ఇక్కడ నుంచి కూడా మన ట్రాన్సాక్షన్ అనేది చేసే అవకాశం అనేది ఇస్తుంది. చూడండి. ఆ తర్వాత మనకు నెక్స్ట్ షాపింగ్ ఇది గ్యారంటీ కాదు. ఇక్కడ కంపల్సరీ కాదు. ఇది ఆప్షనల్ మాత్రమే. కానీ ఇక్కడ కూడా మనం చేసుకోవడం ద్వారా మనకు ఇక్కడ నుంచి కూడా ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. అందుకే నెక్స్ట్ మనీ అప్లికేషన్ అంటేనే వే ఆఫ్ ఎర్నింగ్స్. రకరకాల ఇన్‌కమే నెక్స్ట్ మనీ. ఇది కూడా మనకు ఈ మంత్ నుంచి యాడ్ అయింది. నెక్స్ట్ షాపీలో మనకున్నటువంటి ప్రొడక్ట్స్ గోయింగ్స్, నెక్స్ట్ స్టైల్, జెలెక్స్ జర్మనీ, వాల్మార్ట్, నెక్సీ. ఈ యొక్క ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం ఒక ప్రొడక్ట్స్ గనక చూసినట్టయితే గోయింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. క్వాలిటీ సప్లిమెంట్స్ హానెస్ట్ ప్రైస్‌లో ఉన్నాయి. మన యొక్క ఇమ్యూనిటీ బూస్టర్స్ కావచ్చు. దాంతో పాటు మనకు వేస్ట్ లిమ్స్ కావచ్చు. దాంతో పాటు మనకు కీళ్ళ నొప్పులకు, బ్యాక్ పెయిన్‌కు ప్రతి దానికి ఇక్కడ మనకు ప్రొడక్ట్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత వాల్మార్ట్ ఉంది. ఇప్పుడు ఈ యొక్క ప్రొడక్ట్ మనకు ఈ యొక్క క్లాస్ అయిపోయిన తర్వాత మీకు లైవ్‌లో తెలుగులో కూడా కొద్దిగా 10 మినిట్స్ అనేది చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత జెలెక్స్ జర్మనీ, వాల్మార్ట్ ఉంది. ఆ తర్వాత చూడండి నెక్స్ట్ స్టైల్ షర్ట్స్, టైర్స్ ఇవన్నీ మనకు నెక్స్ట్ స్టైలింగ్ బ్రాండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దాంతో పాటు సేవింగ్ ఇన్‌కమ్ ఏ విధంగా అవుతుంది అని చూసినట్టయితే రెగ్యులర్‌గా డిస్కౌంట్ ప్రైస్‌లో మనకు తీసుకునే అవకాశం ఉంది. ఈ యొక్క ప్రొడక్ట్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు డిస్ట్రిబ్యూటర్ గనుక మనము డిస్ట్రిబ్యూటర్ ప్రైస్‌తో పాటు ఎంఆర్‌పీ కంటే కూడా మనకు తక్కువ అవుతుంది ఈ యొక్క అమౌంట్. ఈ యొక్క ప్రొడక్ట్స్. అదే విధంగా మనము ది నెక్స్ట్ షాప్‌లో గనుక మనం ప్రొడక్ట్స్ తీసుకుంటే మనకు బైనరీలో కూడా మన యొక్క ఐడీ అనేది యాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు. అది ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఆటో గ్రూప్ మ్యాచింగ్ యొక్క బోనస్ అనేది మనకు ఏ విధంగా వస్తుంది. ఆటో గ్రూప్ మ్యాచింగ్ అనేది మనకు రైట్ టు లెఫ్ట్ మ్యాచ్ కావడం ద్వారా మనకు యూ విల్ గెట్ 12% బీవీ మ్యాచింగ్ గ్రూప్ ఏ, గ్రూప్ బి. మన గ్రూప్ ఏ, గ్రూప్ బి మ్యాచింగ్ పైన మనకు 30 లాక్స్ పర్ మంత్ తీసుకునే అవకాశం ఉంది. అంటే పర్ డే 1 లాక్ రూపీ తీసుకోవచ్చు. పర్ ఇయర్ మనకు పవర్ గ్రూప్ వాల్యూమ్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే మనకు ఏదైనా పవర్ లెగ్ ఉందనుకోండి, దాంట్లో ఎక్కువ బీవీ ఉందనుకోండి, అది నెక్స్ట్ మంత్‌లో కూడా నెక్స్ట్ మంత్ తర్వాత కూడా మనం తీసుకోవచ్చు. మనం రైట్ సైడ్‌లో చేసుకుంటూ వెళ్లి అదంతా మనం రెడీమ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పర్ఫార్మెన్స్ బోనస్ ఇది కూడా ఎక్స్‌ట్రా ఇన్‌కమే. మనం అక్కడ చేసినాం ఏదైతే దీంట్లో తీసుకున్న ప్రొడక్ట్స్ ఇక్కడ మనకు నెక్స్ట్ మనీ స్ట్రక్చర్ ఇది 5, 25, 125 ఇక్కడ కూడా పర్ఫార్మెన్స్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. ప్రొడక్ట్స్ మనం సెకండ్ లెవెల్‌లో తీసుకున్న వాళ్ళకు 1%, ఫస్ట్ జనరేషన్‌లో తీసుకున్న వారికి 2% ఈ విధంగా కూడా మనకు పర్ఫార్మెన్స్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. పర్ఫార్మెన్స్ బోనస్ పర్ మంత్ రూ. 4,38,85,320 సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. పర్ మంత్. చూడండి ఫ్రెండ్స్ 30,00,000 దాంట్లో ఇస్తుంది. 4,00,00,000 దీంతో ఇస్తుంది. మనం ఎంత పర్సెంటేజ్ చేయాలనుకుంటున్నాం? వే ఆఫ్ ఎర్నింగ్ మన పైనే డిపెండ్ అయింది. మన మైండ్ సెట్ ఎంత వరకు సంపాదించాలనుకుంటున్నాం. అంతే. ఎంత కావాలనుకుంటున్నాం మన పైన డిపెండ్ అయి ఉంది. ఆ తర్వాత చూడండి లీడర్‌షిప్ బోనస్ ఉంది. ఇక్కడ లీడర్‌షిప్ బోనస్ అనేది మనం 5 జనరేషన్ వరకు మనకు వాళ్ళు తీసుకున్నటువంటి పర్చేస్ పైన మనకు 2.5% ఎక్స్‌ట్రా ఇవ్వడం జరుగుతుంది. యూ విల్ గెట్ 2.5% దెన్ ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ గ్రూప్ మ్యాచింగ్. దాంతో పాటు మనకు సెల్ఫ్ ఐడీ అనేది 200 బీవీ అనేది కంపల్సరీ. దాంతో పాటు కంపెనీ రాయల్టీ అనేది గోల్డ్ రాయల్టీ. ఈ యొక్క గోల్డ్ రాయల్టీ అనేది 3% ఇవ్వడం జరుగుతుంది. బిజినెస్ వాల్యూ పైన మనకు ఎంతమంది గోల్డ్స్ అయితే ఉన్నారో అంతవరకు డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క గోల్డ్ కంపెనీ రాయల్టీ. దాంతో పాటు కంపెనీ రాయల్టీ అనేది డైమండ్ వాళ్ళకు 2% ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత కంపెనీ రాయల్టీ అనేది మనకు క్రౌన్ డైమండ్ వాళ్ళకు 1%. దాంతో పాటు మనకి ఇక్కడ రాయల్ క్రౌన్ డైమండ్ వాళ్ళకు
0.5% అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత చూడండి మనకు బోనస్. ఇక్కడ బోనస్ అనేది మన యొక్క గ్రూప్ మ్యాచింగ్ ఎక్కడ వరకు అయింది అని చూసినట్టయితే కంపెనీ టర్నోవర్ నుంచి 1% అనేది ఇస్తారు. మన డౌన్ లైన్‌లో 50,000 గ్రూప్ మ్యాచింగ్ అనేది కావాలి. 50,000 గ్రూప్ మ్యాచింగ్ అవుతే మనకు ఈ యొక్క ఇన్‌కమ్‌లో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ట్రావెల్ ఫండ్. ఆ తర్వాత మనకు కార్ ఫండ్ 2% ఆఫ్ కంపెనీ టర్నోవర్ అంటే వాళ్ళకు పర్ మంత్ 1,00,000 బీవీ గ్రూప్ మ్యాచింగ్ కావాలి. అప్పుడు మనకు కార్ ఫండ్ అనేది 2% ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత హౌస్ ఫండ్ 2% కంపెనీ టర్నోవర్ నుంచి మనకు 2% అనేది ఇవ్వడం జరుగుతుంది. మన యొక్క గ్రూప్ మ్యాచింగ్ అనేది 1,50,000 అనేది గ్రూప్ మ్యాచింగ్ అనేది ఉండాలి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకు ఇవన్నీ ఇన్‌కమ్ రావాలన్నా మినిమమ్ 200 బీవీ గ్రూప్ మ్యాచింగ్ అనేది ఉండాలి. అప్పుడే మనకు ఈ యొక్క ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. దాంతో పాటు మనకు దీని యొక్క పే ఔట్ వచ్చేసి మంత్లీ బేసిస్‌లో ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దీని యొక్క పే ఔట్ మంత్లీ బేసిస్‌లో ఇవ్వడం అనేది జరుగుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకేమైనా క్లారిఫికేషన్ కావాలంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. దీని గురించి తెలుసుకోవచ్చు. ఇంకా మీకేమైనా క్లారిఫికేషన్ కావాలంటే కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మరిన్ని వివరాల కోసం కాంటాక్ట్ చేయండి. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.